ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేసే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయును గాక. ప్రియులారా, దేవుడు మహాకృపను బట్టి ఈ యొక్క 2024 సంవత్సరంలో మొదటి 6 మాసాలను మనము కృపతో గడిచి రావడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ యొక్క 7వ మాసంలో మొదటి తారీఖున మనం ప్రవేశపెట్టినటువంటి దేవునికి సమస్త స్తుతి ఘనత కలుగును గాక. ప్రియులారా, ఒక వచనాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం ఇలా సెలవిస్తుంది. ఇదే యెహోవా వాక్కు, నేను ఇశ్రాయేలు వంశస్థులను గురించి యూదా వంశస్థులను గురించి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవి అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, ఇదే నా వాక్కు, నీకు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు నీ జీవితంలో వచ్చుచున్నవి అని దేవుడు అంటున్నాడండి. ప్రియులారా, మనందరికీ కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయండి. యేసయ్యా, నా జీవితంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చావయ్యా, మంచి మంచి వాగ్దానాలు ఇచ్చావు, చాలా శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు ఇచ్చావు, కానీ నా జీవితంలో ప్రస్తుతం జరిగేవేమో నీ వాగ్దాన మాటలకు వ్యతిరేకంగా, అంటే ఆపోజిట్గా అన్నీ జరుగుతున్నవి అని చెప్పి ఒకవేళ ప్రియరా మనము బాధపడొచ్చండి. దేవుడు అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా నేను నీకు చెప్పినటువంటి మంచి మాటలను నెరవేర్చే దినములు నీ జీవితంలో వచ్చుచున్నవి, త్వరగా వచ్చుచున్నవి అని చెప్పి దేవుడు ఈ యొక్క 7వ మాసంలో మొదటి తారీఖున నీతో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆది కాండము 26వ అధ్యాయంలో ఇస్సాకును గురించి మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ ఇస్సాకుతో 26వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అంటున్నాడు, నువ్వు ఈ దేశంలోనే ఉండు, నేను నీ జీవితంలో నీ తండ్రి అయినటువంటి అబ్రహాంకి ఇచ్చినటువంటి వాక్కును నీ జీవితం ద్వారా నేను నెరవేరుస్తానని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, కానీ దేవుని యొక్క మాటలు, మంచి మాటలు వెంటనే ఇస్సాకు జీవితంలో నెరవేరాయి అంటే లేదండి. ఆయనకంతా కూడా వ్యతిరేకంగానే జరిగాయి. ఆయన బ్రావిలు తవ్వుతున్నాడు, కానీ ఆ త్రవ్వినటువంటి బ్రాయిలను శత్రువులు ఏం చేస్తున్నారంటే ఇవి మావి అని చెప్పి ఆయనతో జగడమాడి అవి బలాత్కారంగా తీసేసుకుంటున్నారు. ప్రియులారా, ఆయన విత్తనం ఎత్తి 100% 100ంతలో ఫలం పొందుకున్నటువంటి దేశం నుంచి ఆ రాజు ద్వారా, ఫిలిస్తీన్ల రాజు ద్వారా ఆయన తరిమివేయబడుతున్నాడు. ప్రియులారా, ఇలాగా ఇన్ని ఆయన జీవితంలో పోరాటాలు, ప్రియులారా, వ్యతిరేకమైన దేవుని యొక్క మాటకు వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగినా కూడా చివరిగా ఇస్సాకు జీవితంలో దేవుని యొక్క మాట 100% నెరవేరినట్లుగా మనం చదువుతున్నామండి. ప్రియులారా, ఆయన 3వ బావి తవ్వుతున్నాడు. ఆ బావిని గురించి ఎవరు కూడా జగడమాడలేదు కాబట్టి ఆ బావికి ఆయన రెహబోత్ అని పేరు పెడుతున్నాడు. ఇక మీద నుండి మనము ఎక్కడి నుంచి మనము వర్ధిల్లబోతున్నాము, ఆశీర్వదించబడుతున్నాము. ఆశీర్వదించబడడానికి దేవుడు మనకు స్థలము కలుగజేసను, ఎడమ కలుగజేసను అని చెప్పి ఆ స్థలానికి, ఆ బావికి రెహబోత్ అని పేరు పెడుతున్నాడు. ప్రియులారా, నీ జీవితంలో ఏషేకు సిత్నా అనేటువంటి చేదైనటువంటి అనుభవాల ద్వారా నువ్వు గడిచి వెళుతున్నావేమో. ఏషేకు సిత్నా అనేటువంటి చేదు కలిగినటువంటి అనుభవాల మధ్య ఇస్సాకు గడిచి వచ్చాడు కాబట్టి దేవుడు ఆయనకి రెహబోతును, మంచి ఒక క్షేమ జీవితాన్ని ఆయనకు దేవుడిచ్చాడు. ప్రియులారా, నీ జీవితంలో ఒకవేళ నువ్వు కూడా ఏషేకు సిత్నా అనేటువంటి బహు మోసకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, పోరాటాలు కలిగినటువంటి మార్గము ద్వారా నువ్వు ప్రయాణం చేయుచున్నావు. దేవుడు అంటున్నాడు, నీకు రెహబోతు అనేటువంటి సంతోషమైన క్షేమ కాలము నీకు అతి త్వరలో నీకు రాబోతుంది. నీ జీవితంలో నేను చెప్పినటువంటి మంచి మాట నెరవేర్చే దినములో త్వరగా వచ్చుచున్నామని చెప్పి దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఇంకా కూడా మనం చెప్పాలంటే యోసేపు జీవితంలో కూడా దేవుడు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు యోసేపుకు తన చిత్తాన్ని, తన మాటను కల ద్వారా ఆయన బయలుపరుస్తున్నాడు. యోసేపు, నీ యొక్క తల్లిదండ్రులు, నీ యొక్క సహోదరులు నిన్ను సాగలపడి వారు నమస్కరించబోతున్నారని చెప్పి ఆయన కల ద్వారా తన మాటను యోసేపుకు తెలియజేశాడు. కానీ యోసేపు జీవితంలో వెంటనే ఆ మాట నెరవేరిందంటే లేదండి. శత్రువు అయినటువంటి సాతాను తన సొంత అన్నల ద్వారానే దేవుని యొక్క మాట యోసేపు జీవితం నెరవేరకుండా ఏమేం చేయాలో అన్నీ చేశాడండి. తన అన్నల ద్వారా ఆయన విరోధించబడి బానిసగా అమ్మివేయబడి పోతీఫారు ఇంట్లో నింద మోపి ఆయన చెరసాల్లో తోయబడుతున్నాడు. చెరసాల్లో ఉన్న స్నేహితులు కూడా, చెరసాల్లో ఆయనకు పరిచయమైన స్నేహితులు కూడా, ఆయన ద్వారా మేలు పొందిన స్నేహితులు కూడా ఆయన మర్చిపోతున్నారు బయటికి వెళ్ళి. కానీ దేవుని యొక్క మాట ఆయన జీవితంలో నెరవేరింది. దేవుడు ఆయన మర్చిపోలేదండి. చివరిగా ఫరో రాజుకు ఒక కలను కలిగించి
ఆ కళకు అర్థం చెప్పేవాళ్ళు లేక చివరిగా యోసేపును వారు గుర్తు తెచ్చుకొని జ్ఞాపకం చేసుకొని యోసేపుని ఆ రాజు పిలిపిస్తున్నాడు. యోసేపు ఆ కళకు అర్థం చెప్తున్నాడు. వెంటనే ఆ రాజు అంటున్నాడు, ఇలాంటి ఒక జ్ఞానవంతుడు చెరసాల కాదు, నాతో ఉండాలని చెప్పి ప్రియులారా ఫరో రాజుకు సమానమైనటువంటి ఒక స్థానంలో అధిపతిగా ఐగుప్తు దేశానికి యోసేపును దేవుడు హెచ్చించాడు. చివరిగా ఏ అన్నలైతే ఆయన విరోధించారో ఆ అన్నలు యోసేపు యొక్క పాదాల దగ్గర పడి ప్రియులారా ఆయన్ను నమస్కరించింది మనం చూస్తున్నాం, మృక్కింది మనం చూస్తున్నాం. ప్రియులారా దేవుని యొక్క మాట ఎన్ని పోరాటాలు వచ్చినా కూడా దేవుడు తన మాటను నిలబెట్టడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు చెప్పిన మంచి మాటలు ఎన్ని పోరాటాలు మనుషుల ద్వారా నీకు వచ్చినా, ఎన్ని పోరాటాలు సాతాను ద్వారా నీకు వచ్చినా కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి మాటలు నెరవేర్చే దినములు అతి త్వరలో వచ్చుచున్నావని చెప్పి ఆయన అంటున్నాడు. నా కుమారుడా కుమార్తె, నీ జీవితంలో నేను చేసిన వాగ్దానము నిశ్చయముగా నేను నీ జీవితం నెరవేరుస్తాను. శత్రు మనుషులు ఎంతమంది అడ్డం వచ్చినా కూడా, ఎంతమంది దాన్ని ఆపివేయాలని చెప్పి ప్రయత్నం చేసినా కూడా నేను సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడును, నేను నీతో చెప్పిన మంచి మాటను నీ జీవితంలో నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క 7వ నెల మొదటి రోజున దేవునికి మన జీవితాన్ని అప్పగిద్దామా, సమస్యల్ని పోకుండా ఉందాము. అయ్యా నా జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా నా జీవితంలో నీ యొక్క మాటను నెరవేర్చేటువంటి దేవుడు అని చెప్పి మనం విశ్వాసంగా దేవునికి మన జీవితాన్ని అప్పగిద్దాం. ప్రార్థన చేద్దామా. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నేను ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు వచ్చుచున్నవని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, మీ బిడ్డలకు ఈ యొక్క తండ్రి మాటలు వింటున్నటువంటి మీ యొక్క బిడ్డల జీవితంలో వారికి నువ్వు చెప్పినటువంటి మంచి మాటలు తండ్రి వీరి జీవితంలో తండ్రి ఈ నెల మొదలుకొని నెరవేర్చబోతున్న కృపను బట్టి నీకు స్తోత్రము తండ్రి. వారి జీవితంలో ఎన్ని పోరాటాలున్నా, సమస్యలున్నా తండ్రి, సాతాను యొక్క తండ్రి పోరాటాలు ఎన్ని ఉన్నా కూడా తండ్రి అన్నిటిని తండ్రి యేసయ్య మీరు కూల్చివేసి తండ్రి అన్నిటిని హతము చేసి తండ్రి మీ బిడ్డను మీరు దీవించగలిగిన సమర్థుడై ఉన్న దాన్ని బట్టి నీకు స్తోత్రము. యేసయ్య నామములో తండ్రి యొక్క నెలంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి వారిని ఆశీర్వదించండి తండ్రి. తండ్రి వారికి జయాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలహీనతను ప్రతి ఒక్కరిని తండ్రి బలహీనతను విడిపించమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క దుఃఖ దినములు యేసునామములో సమాప్తమగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. బలపరచండి, ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.